నా పేరు డాక్టర్ ఓబులేషు, చిన్నపిల్లల వైద్య నిపుణులు, అశ్విని హాస్పిటల్, ఎల్లారెడ్డిపేట్, రాజన్న సిరిసిల్ల జిల్లా. మొదటి 5 సంవత్సరాల పిల్లల్లో పిల్లి కూతలు. చాలా మంది తల్లిదండ్రులు మొదటి 5 సంవత్సరాలు వచ్చే పిల్లల్లో పిల్లి కూతలను చూసి ఇది ఆస్తమా అని చాలా మంది అనుకుంటారు. సార్ మా అబ్బాయికి ఆస్తమా ఉంది, మేము ఏం చేయమంటారు అని అడుగుతుంటారు. సాధారణంగా 5 సంవత్సరాలలోపు పిల్లల్లో వచ్చే పిల్లి కూతలు ఎక్కువగా కారణం వచ్చేసి వైరల్ ఇన్ఫెక్షన్స్. వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఇస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఫర్ వీజ్ ఇన్ అండర్ 5 చిల్డ్రన్స్. ఉదాహరణకు సంవత్సరంలో పిల్లల్లో బ్రాంకలైటిస్, ఇట్ ఈస్ అక్యూట్ వైరల్ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్. స్మాలర్ అంటే చాలా సన్నపాటి ఊపిరి వెళ్ళే గొట్టాలు మూసుకుపోవడం వల్ల ఒక మ్యూజికల్ సౌండ్స్ అనేవి వస్తాయి. వాటిని పిల్లి కూతలు అంటారు. ఇవి పిల్లల్లో పిల్లి కూతలు ఒకసారి వస్తే పెద్ద ప్రమాదకరమేం కాదు. కొంతమంది పిల్లల్లో ఎక్కువ సార్లు అంటే రికరెంట్ వీజింగ్ అంటాం. రికరెంటింగ్ వీజింగ్ ఉన్నట్లయితే వారిని బ్రాంకియల్ ఆస్తమా వచ్చినట్టు ఎట్లా చెప్పవచ్చు. దీనికి ప్రాబబిలిటీ అంటే కంపల్సరీ పిల్లల్లో బ్రాంకియల్ ఆస్తమా రావచ్చు అని నిర్ధారణ చేయలేము, కానీ కొన్ని లక్షణాల ద్వారా బ్రాంకియల్ ఆస్తమా రావచ్చు అని చెప్పవచ్చు. సంవత్సరానికి ఈ పిల్లల్లో దగ్గు, పిల్లి కూతలు, ఊపిరి తీసుకున్నట్టు ఇబ్బంది 10 రోజుల కన్నా తక్కువగా ఉండి సంవత్సరానికి 3 లోపు వస్తే వాళ్ళల్లో పెద్ద బ్రాంకియల్ ఆస్తమా వచ్చే అవకాశాలు తక్కువ ఉంటాయి. 3 సార్లు కన్నా ఎక్కువగా పిల్లి కూతలు, దగ్గు, ఆయాసం, ఊపిరి తీసుకున్నట్టు ఇబ్బంది 10 రోజుల కన్నా ఎక్కువ ఉంటాయి. ఇవి ఉండి ఒక ఎపిసోడ్కి ఇంకో ఎపిసోడ్ అంటే ఒక్కసారి వచ్చిన పిల్లి కూతులు ఇంకోసారి వచ్చిన పిల్లి కూతుల మధ్యలో అప్పుడప్పుడు దగ్గడం, ఊపిరి తీసుకుని ఇబ్బంది ఉండడం, సడన్గా నైట్లో ఎక్కువ పిల్లి కూతలు, ఊపిరి తీసుకుని ఇబ్బందులు కలగడం ఇవి జరగవచ్చు. వీళ్ళుంటే అంతేకాకుండా వీరి తల్లిదండ్రుల్లో బ్రాంకియల్ ఆస్తమా ఉండొచ్చు. ఇంకా అటోపిక్ డెర్మటిస్ అంటే స్కిన్ అలర్జీ ఉండొచ్చు. ఇంకా డస్ట్ అంటే దుమ్ముకి, పుప్పొడికి, జంతువుల బొచ్చు, ఫుడ్ అలర్జీ ఇవి కూడా ఉన్నట్లయితే వీళ్ళల్లో బ్రాంకియల్ ఆస్తమా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ ఈ పిల్లి కూతలు 4 సార్లు కన్నా ఎక్కువ సంవత్సరానికి ఉన్నట్లయితే వీళ్ళల్లో మనం ఎటువంటి ట్రీట్మెంట్ ఇవ్వవచ్చు. బ్రాంకోడైలేటర్ ట్రయల్ థెరపీ అంటాం. వీళ్ళల్లో సాల్యుబిటమాల్ అనే డ్రగ్ నెబులేషన్ ద్వారా ఇచ్చి ఈ పిల్లి కూతల రెస్పాన్స్ ఎట్లుందో చూస్తాం. ఎవరిలో అయితే వీటి రెస్పాన్స్ బాగా ఉన్నట్లయితే వాళ్ళు ఈ బ్రాంకియల్ ఆస్తమా ఛాన్సెస్ ఉండే అవకాశాలకి రెస్పాన్స్ అయిందని చెప్పవచ్చు. కొంతమందికి ఈ పిల్లి కూతలు, ఆయాసం, దమ్ము అనేది విపరీతంగా ఉంటుంది. వాళ్ళకు మనం ఈ ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ అంటాం. వీటిని ఇంటర్మీడియట్ ఇన్హలేషన్ కార్టికోస్టెరాయిడ్స్ ఒక 3 months ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినట్లయితే వాళ్ళల్లో మంచి రెస్పాన్స్ వస్తే ఇట్ ఈస్ బ్రాంకియల్ ఆస్తమా. రెస్పాన్స్ రాని 1.5 months ఈ ఇన్హలేషన్ ద్వారా అంటే ఇన్హేలర్ ద్వారా వాడతాం. ఈ చిన్నపిల్లల్లో మనం ఇన్హేలర్, మెటడోస్ ఇన్హేలర్, స్పేసర్ విత్ మాస్క్ వాడాలి. అప్పుడే డ్రగ్ డెలివరీ అనేది నేరుగా ఊపిరితిత్తులోకి వెళ్ళి రెస్పాన్స్ అనేది మంచిగా రావడం జరుగుతుంది.